చిత్తూరుకి ఒక విశేషం. ఫిబ్రవరి 1న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం చామంతిపురం వేలూరు రోడ్ చిత్తూరు. లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, ఎవరికి ఊరికే రావు. మీరు లలితా జ్యువెలరీకి రండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. 40 షోరూమ్లు, 4 షోరూమ్లు కాదు, ముందు 4 షోరూమ్ చెప్పింది, ఇప్పుడు 40 షోరూమ్లో కంపేర్ చేయండి, 1000 షోరూమ్లో కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. చాలా చాలా కష్టం ఆ డబ్బులు సంపాదించేది. నేను కూడా ఆ పాత రోజులు నేను మర్చిపోలేదు, నేను ఈరోజు కూడా ఎట్నే ఉన్నా. అందుకే మీకు చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనం చిత్తూరులో ఉన్నాము. ఇక్కడ చామంతిపురం వేలూరు రోడ్ లో లలితా జ్యువెలరీ 46th బ్రాంచ్ ఓపెన్ అయింది. ప్రస్తుతం కిరణ్ గారు ఉన్నారు, ఒకసారి అక్కడ టర్న్ చేయండి. హాయ్ సార్, హౌ ఆర్ యూ? సూపర్ సూపర్, బాగున్నారా సార్? ఎలా ఉంది షోరూమ్? ఇది ఎన్నో షోరూమ్, ఇంకా ఎన్ని రాబోతున్నాయి? ఇది 46వ షోరూము. రాబోయే రోజుల్లో చాలా షోరూమ్ రావాలి. అతి త్వరలో 50వ షోరూము నెల్లూరులో ఫినిష్ చేయాలని ఉంది. సో ఇంకా 3 షోరూమ్లు అయిపోతే 50వ షోరూమ్ నెల్లూరులో పెట్టేస్తాను. ఎందుకంటే అది నా ఊరు, అది 50 పెట్టాలని చెప్పి 5 సంవత్సరంగా ఆలోచన. అది ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి అయిపోద్ది. రైట్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఫుల్ ఆఫ్ క్రౌడ్ కనిపిస్తుంది సార్. ఓపెనింగ్ రోజే ఇంత పెద్ద రెస్పాన్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎలా ఉంది మీ హ్యాపీనెస్? లేదు, మా హ్యాపీనెస్ కాదమ్మా, అది నీతి నిజాయితీ. ఓకే, అంటే లలితా జ్యువెలరీ అనేది ఈరోజు ఓన్లీ నగల షాప్ కాదు, ఇది ఒక నమ్మకమైన షాప్. నగలు అమ్మేది ప్రతి ఒక్క నమ్మలు అమ్ముతారు, నేను ఒక్కడనే కాదు, నాకన్నా పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నగలతో పాటు ఒక నమ్మకం అనేది ఉంటుంది. అందుకే నేను హానెస్ట్గా నేనేం చెప్తాను సార్, మీరు లలితా జ్యువెలరీకి రండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. 40 షోరూమ్లు, 4 షోరూమ్లు కాదు, ముందు 4 షోరూమ్ చెప్పింది, ఇప్పుడు 40 షోరూమ్లో కంపేర్ చేయండి, 1000 షోరూమ్లో కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. మీకు తెలుసు కదా, లలితా జ్యువెలరీలో బార్గెనింగ్ లేదు, మేమేం తగ్గించుకోము. మీరు ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదించిన రూపాయి మీరు ఎంత కష్టపడి సంపాదిస్తారు, ఆ విలువ మీకు తెలుసు కదా. అందుకే నేను చెప్తున్నాను, నేను చెప్పినట్టు ఈరోజు దాకా ప్రపంచంలో ఏమన్నా చెప్పారా? నా మాట కూడా మీరు నమ్మద్దు, నేనే చెప్తున్నాను. నేను లలితా జ్యువెలరీ సిఎండిగా చెప్తున్నాను, నా మాట కూడా మీరు నమ్మద్దు. మీరే తెలుసుకోండి. నేను ఏదో చెప్పిన వల్ల ఆయన చెప్పింది నిజమే, మన లలితాలో కొంటాము వద్దు. మీరు కంపేర్ చేయండి, చెక్ చేయండి. దాని తర్వాత మీరు కష్టపడి సంపాదించే డబ్బులకి విలువ ఎక్కడ కరెక్ట్గా దొరుకుతుందో అక్కడ పోయి కొనుక్కోండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే డైలాగ్ తో పాటు ఒక ట్రస్ట్ బిల్డ్ అయింది జనాల్లో. ఆ ట్రస్ట్ గురించి ఏం చెప్తారు? లేదు, ట్రస్ట్ బిల్డ్ అయిందంటే అది జనాల్లో బిల్డ్. నేనేం ట్రస్ట్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. నేను ఒకటే మాట చెప్పినాను, ఒక్కొక్క రూపాయి మీరు ఖర్చు పెట్టినప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఎంత కష్టపడి నాకు బాగా తెలుసు డబ్బులు సంపాదించుకోవడం, నా గురించి మీకు బాగా తెలుసు, నాకు కూడా బాగా తెలుసు. సో నేను ఒక్కరోజు కూడా అనవసరంగా డబ్బులు లాభము తీసుకోను. ఆ మాట కూడా నేను చెప్తున్నాను కదా, ఆ మాట కూడా మీరు నమ్మొద్దు. నేను చెప్పేది ఎందుకు నమ్ముతారు? ఏదో చెప్తున్నాను అని చెప్పేసి అవునులే కిరణ్ గారు అందరూ చెప్తే నిజమే చెప్తారులే, కాదు, నేను కూడా అబద్ధం చెప్తారు అనుకోండి. మీరు చెక్ చేయండి, ఎస్టిమేట్ స్లిప్, దాంతోపాటు జ్యువెలరీ ఫోటో, సరే ఏ ఐటమ్ అయినా కూడా కంపేర్ చేయండి. ఏం తప్పు ఉంది దాంట్లో? సంవత్సరం రోజులు కష్టపడతాం, ఒక్క రోజు జాబ్కి పోకపోతే శాలరీ కట్, 2 hours లేట్ అయితే హాఫ్ డే కట్. అప్పుడు మీరే ఆలోచించుకోండి. చాలా డబ్బులు వేస్ట్ చేయొద్దండి ప్లీజ్. చాలా మంది మహిళలు నగలు కొనే వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైజెస్ అవ్వచ్చు, సజెషన్స్? నేను ఇచ్చేది బెస్ట్ అడ్వైజ్ ఏం లేదు, ఒకటే ఒక మాట. ఎక్కడైనా కూడా ఏ షోరూమ్ అయినా కూడా ఎక్కడైనా పోయేసి ఎక్కడ కొనాలో మీకు కొనుక్కోండి. నేనేం మీకు అభ్యంతరం వద్దని చెప్పను. మీరు ఒక్కసారి మీ డబ్బులకి విలువ లలితా జ్యువెలరీలో కూడా నా రిక్వెస్ట్, చెక్ చేసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. తర్వాత మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. అదే మా చెప్పేది, డబ్బుల విలువ చాలా చాలా కష్టం ఆ డబ్బులు సంపాదించేది. నేను కూడా ఆ పాత రోజులు నేను మర్చిపోలేదు, నేను ఈరోజు కూడా ఎట్నే ఉన్నా. అందుకే మీకు చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. రైట్ సార్, ఇంకా ఫైనల్ క్వశ్చన్, ఇంకా ఎన్ని షోరూమ్స్ రాబోతున్నాయి ఫ్యూచర్ లో? లేదు, మా టోటల్ గా పెద్ద ప్లాన్ ఉంది. రాబోయే రోజుల్లో 50 షోరూమ్ బిఫోర్ ఏప్రిల్ కానీ మేలో కానీ ఓపెన్ చేస్తామా. రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్, విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది 46వ బ్రాంచ్ చిత్తూరు వేలూరు రోడ్ చామంతిపురంలో ఓపెనింగ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది లలితా జ్యువెలరీ. ఒక్కసారి చూడొచ్చు, షోరూమ్ లో క్రౌడ్ అంతా కూడా మనకి
కనిపిస్తోంది. ఇసుక వేస్తే రాలనంత జనం ఇక్కడ మనకి. అంటే ఈరోజు డే 1 ముందు నుంచి కూడా వీళ్ళు చేస్తున్న ప్రమోషన్స్, అలాగే చామంతిపురంకి సంబంధించిన రోడ్స్ లో ఎక్కువగా ప్రమోషనల్ యాక్టివిటీస్, ఫ్లెక్సీస్, పోస్టర్స్ లో కూడా కనిపిస్తుంది. సో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇంతకు ముందు లలిత జ్యువెలరీకి సంబంధించి యాడ్స్ టీవీలో చూడటము, కిరణ్ గారిని చూడటము అండ్ వాళ్ళు కూడా కొనాలి అనుకోవటము, ఆ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈరోజు లాంచ్ అవ్వగానే చాలా మంది వచ్చి ఇక్కడ వాళ్ళ షాపింగ్ ని చేస్తూ ఉన్నారు. చాలా లావిష్ గా ఈ షోరూమ్ ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తే బ్యాక్ సైడ్ పూర్తిగా ఫుల్ ఆఫ్ క్రౌడ్ కనిపిస్తోంది. అండ్ గాజువాక, హైదరాబాద్ లో అలాగే విజయవాడలో చాలా షోరూమ్స్ ఏర్పాటు చేశారు. బట్ ఇక్కడ మాత్రం 46th షోరూమ్ రోజా గారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలా చాలా మంది మినిస్టర్స్ తో ఓపెనింగ్ చేయడము అండ్ ఈ షోరూమ్ మెయిన్ సెంటర్ లో ఉంది. చామంతిపురం వేలూరు రోడ్ కి సంబంధించి మెయిన్ సెంటర్ లో ఉండడం కూడా ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది. ఎక్కువగా లలిత జ్యువెలరీకి సంబంధించి చాలా మందికి పాజిటివ్ టాక్ అవ్వచ్చు, లేదంటే లలిత జ్యువెలరీ అంటే ప్రతి ఒక్కరికి కూడా జనాలకి ఒక నమ్మకం ఉంటుంది, ఒక ట్రస్ట్ లాగా దీన్ని భావిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ డబ్బులు ఎవరికి ఊరికే రావు అని కిరణ్ గారు చెప్పడంతో పాటు మధ్యతరగతి వాళ్ళకి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అంటే ఎక్స్ట్రా టాక్సెస్ అవ్వచ్చు, లేదంటే మేకింగ్ ఛార్జెస్, ఇలా గోల్డ్ కొనేటప్పుడు రకరకాల ఛార్జెస్ అన్ని కూడా పడుతూ ఉంటాయి. బట్ అన్నిటి విషయంలో కూడా లలిత జ్యువెలరీ ఎగ్జంప్షన్ అనే చెప్పాలి. అందుకే చాలా మందికి ఇది ఒక ట్రస్ట్ షోరూమ్ గా కూడా ఉంటుంది. అంత నమ్మకంతోనే కిరణ్ గారు ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోండి, 4 షోరూమ్స్ కి వెళ్ళి తిరగండి. లలిత జ్యువెలర్లో జ్యువెలరీ అవ్వచ్చు, మీరు తీసుకునే జ్యువెలరీకి వేసే రేట్ ని కూడా కంపేర్ చేసుకొని మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనండి. 100% లలిత జ్యువెలర్లో నచ్చుతుంది కాబట్టి ఇక్కడికే వచ్చి తీసుకోవడంలో కూడా మంచిదే అని చెప్తుంటారు. సో ఇంతలాగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి ఈ లలిత జ్యువెలరీ షాపింగ్ మాల్స్. సో ఇది 46వ షోరూమ్. నెక్స్ట్ ఇంకొక 4 షోరూమ్స్ అంటే 50 షోరూమ్ మాత్రం రీసెంట్ తొందరలోనే ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాయి. 50th షోరూమ్ నెల్లూరులో ఆయన గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. అండ్ నెల్లూరు అంటే మనందరికీ గుర్తొచ్చేది కిరణ్ గారి సొంతూరు. సో నెల్లూరులో ఆయన అత్యంత త్వరలో 50th బ్రాంచ్ చాలా గ్రాండ్ గా ఓపెన్ చేస్తానని కూడా మనతో చెప్పడం జరిగింది. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు, వచ్చే డబ్బులని మాత్రం చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉన్నంతలో ది బెస్ట్ ఎవరిస్తున్నారు అండ్ ఎక్కడ గోల్డ్ బాగుంటుంది అండ్ తీసుకునే గోల్డ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఎవరు వేయట్లేదు, ఇలాంటివన్నీ కూడా మనం కంపేర్ చేస్తూ గోల్డ్ కొనుక్కోవడం అత్యంత ఉత్తమం. అలా ఉత్తమంగా ఇచ్చే షాప్స్ లో మాత్రం లలిత జ్యువెలరీ నెంబర్ 1 లో ఉంటుందని మాత్రం మనం ఎప్పటికీ చెప్పాల్సిందే.